E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 11,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన. పద్మ అవార్డులకు ఎంపికైన వారికి 25 లక్షలు ఇస్తాం. దీంతో పాటు పెన్షన్ కూడా. రేవంత్ రెడ్డి. కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. తెలుగు కళామ తల్లికి చిరంజీవి మూడో కన్ను. వెంకయ్యనాయుడు. ముగిసిన చంద్రబాబు పవన్ భేటీ. సీట్ల సర్దుబాటుపై ఫుల్ క్లారిటీ. ఆసోం మొత్తం 11,600 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం శంకుస్థాపన చేశారు. గౌహతి ఖానాపారాలోని వెటనరీ కళాశాల మైదానంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ప్రసంగించారు. ఈ ప్రాజెక్టులన్నీ ఆసోంతో సహా మిగిలిన ఈశాన్య ప్రాంతాలు, ఆగ్నేసియా దేశాల్లో కనెక్టివిటీని పెంచుతాయని ప్రధాని అన్నారు. ఇవి పర్యాటక రంగంలో మరింత ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి, క్రీడా ప్రతిభను పెంచుతాయని చెప్పారు. దీంతో పాటు ఈ ప్రాంతంలో వైద్య, విద్య, ఆరోగ్య సంరక్షణను మెరుగుపరుస్తాయని మోదీ పేర్కొన్నారు. इंफ्रास्ट्रक्चर पर 11 लाख करोड़ रुपए खर्च करने का संकल्प लिया है. ये कितनी बड़ी राशि है, इसका अनुमान एक और आंकड़े से लगाया जा सकता है. 2014 से पहले के 10 वर्षों में, यह आंकड़ा याद रखना मेरे आसाम के भाई बहन, 2014 के पहले 10 वर्षों में कुल 12 लाख करोड़ रुपए इंफ्रास्ट्रक्चर का बजट रहा. 10 साल में 12 लाख करोड़, यानी जितना पहले की केंद्र सरकार ने अपने 10 साल में खर्च किया था, करीब करीब उतनी राशि हमारी सरकार अगले 1 साल में खर्च करने जा रही है. आप कल्पना कर सकते हैं कि देश में कितने बड़े पैमाने पर निर्माण कार्य होने जा रहा है. और जब इतनी बड़ी राशि निर्माण कार्यों में लगती है तो नए रोजगार बनते हैं, उद्योगों को नई गति मिलती है. రాష్ట్రంలో ప్రతి ఒక్క పద్మశ్రీ అవార్డు గ్రహీతకు ప్రభుత్వం తరఫున 25 లక్షల నగదు బహుమతి అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అంతేకాదు ప్రతి నెల వారి ఖర్చుల కోసం 25,000 పెన్షన్ కూడా ఇస్తామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న కవులు, కళాకారులు ఒకానొక పరిస్థితుల్లో వెనక్కి తిరిగి చూసుకుంటే దుర్భర పరిస్థితులు ఉంటున్నాయని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో వివిధ రంగాల్లో రాణించిన వారిని గుర్తించాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఏపీలో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. చాలాసార్లు బహిరంగ సభలో ఆ ఇరు పార్టీల అధ్యక్షులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే సీట్ల పంపకం, అలాగే పొత్తుకు సంబంధించిన కొన్ని అపార్థాలు చోటు చేసుకోవడంతో ఆ రెండు పార్టీల మధ్య విభేదాలు నెలకొన్నాయన్న అనుమానాలకు తావిచ్చింది. ఇన్నాళ్ళు కలిసిమెలిసి ఉన్న టీడీపీ, జనసేన ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాయా అనే వాదనలు వినిపించాయి. తాజాగా వాటికి పుల్ స్టాప్ పెడుతూ ఆ రెండు పార్టీల అధ్యక్షులైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో 3 గంటల పాటు భేటీ సాగింది. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో రద్దీ నెలకొంది. జాతరలో భాగంగా 3వ ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. పట్నాలు, బోనాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానికి 5 గంటలకు పైగా సమయం పడుతుంది. కొండపై ఉన్న మల్లన్నతో తోబుట్టువు రేణుకాయలమ్మకు భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు.
మట్టిలో మాణిక్యాలను గుర్తించి కేంద్రం పద్మ పురస్కారాలు ఇవ్వడం గొప్ప విషయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారిని తెలంగాణ ప్రభుత్వం సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు కళామ తల్లికి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ రెండు కళ్ళైతే చిరంజీవి మూడో కన్ను అని వెంకయ్యనాయుడు కొనియాడారు. తెలంగాణ నుంచి పద్మ అవార్డు వచ్చినట్టు పెద్దలు వివిధ రంగాల్లో వాళ్ళ ప్రతిభను గుర్తించి ఈరోజు పద్మ అవార్డు వాళ్ళకు వచ్చింది. నేను ముఖ్యంగా అవార్డులు సన్మానాలు పెద్దగా జీవితంలో తీసుకోరు కూడా. కానీ ప్రధానమంత్రి గారు ఈ పద్మ అవార్డు ఈ స్థాయిలో మీకు ఇస్తున్నామని చెప్పిన తర్వాత నేను ఆయన మీద గౌరవంతో కాదనలేకపోయాను. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నా, వినమ్రంగా ఆ అవార్డును స్వీకరిస్తున్నానని చెప్పాను. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను. ఒక మంచి ప్రతిభ ఉన్న వ్యక్తులను గుర్తించి కేంద్రం వాళ్ళకి పద్మ పురస్కారాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే, అలాంటి పురస్కారాలు అందుకున్న వారిని, మన తెలుగు వారిని ఈ రాష్ట్రంలో ఇచ్చి సన్మానించాలని చెప్పని అనుకోవడంలో ఇది మంచి సాంప్రదాయం అని చెప్పని నేను భావిస్తున్నా. సాంప్రదాయానికి నాంది పలికిన రేవంత్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. నాకన్నా చిన్నవాడు కాబట్టి ఆశీర్వదిస్తున్నాను. మట్టిలో మాణిక్యాలను ఆ వాసన బట్టి గుర్తించి బయటకు తీసినట్టుగా ఈ మహానుభావులను, మహా వ్యక్తులను కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వారికి గుర్తించి పద్మ అవార్డు ఇవ్వడం ఒక కొత్త సాంప్రదాయం. ఏంటంటే గుర్తింపు పొందరండి యొక్క వ్యక్తులకు గుర్తింపునివ్వడం అనే కార్యక్రమం కింద ఈ మంచి సాంప్రదాయాన్ని చేపట్టారు. వారికి కూడా నేను శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. నా తోటి మిత్రుడు, ప్రేమపాత్రుడు శ్రీ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ లభించినందుకు నా సరసన నాకు ఎంతో సంతోషంగా ఉంది. తెలుగు కళామ తల్లికి రెండు కళ్ళు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు అయితే మూడవ కన్ను ఈ చిరంజీవి గారికి నాకు నచ్చింది కాబట్టి, జనం మెచ్చింది కాబట్టి ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. మరి తన నటనా కౌశల్యం ద్వారా ప్రజానికాన్ని రంజింప చేయడం, దానికోసం నిరంతరం శ్రమిస్తూ ఉండడం ఒక ఎత్తు అయితే, ఆ నటనలో కొన్ని ప్రమాణాలు పాటించి అసభ్యతకు, అశ్లీలతకు, హింసకు పెద్దగా తావివ్వకుండా నటన కొనసాగించడం అవుతుందో చిన్న విషయం కాదు. ఆ విషయంలో చిరంజీవి గారిని ఇతరులు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. రెండవది, మన యొక్క ప్రజా జీవనంలో ఉన్న వాళ్ళందరూ భారతీయ సంస్కృతిని పాటించి షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. పెద్ద నటుడుగా పేరు వచ్చినా, రాజకీయాల్లో అవకాశం వచ్చి పైకి వెళ్ళినా, మరి ఇంత జనానికి, సామాన్య జనానికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఆ బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాన్ని చేపట్టి దాన్ని కరోనా సమయం ఆ తర్వాత కూడా నిరంతరం కొనసాగించడం అవుతుందో చాలా చాలా అభినందించిన విషయం అని మీ అందరూ కూడా మనం చెప్తున్నాం. అందుకని సహజంగా వారికి ఈ అవార్డు వచ్చిందని తెలిస్తే నాకు చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారిని నేను అభినందించాను, ఇందాక కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించాను, ఈ పద్మ అవార్డు వాడు ఇచ్చిన వాళ్ళని అభినందించాను. ఈ వయసులో కూడా ఇలా ఉత్సాహంగా ఉండి ఇంత ఉరకరెత్తించేట్టుగా నటన చేయడం అంటే చిన్న విషయంగా, దాని వెనక ఎంత శ్రమ ఉందో, రోజు ఎంత బాధలు పడుతుంటారో, ఎంత ఇబ్బంది పడుతుంటారో నటులు మనం అర్థం చేసుకోవచ్చు. బట్ శ్రమ, ఆ శ్రమ అది ఇష్టపడిన శ్రమని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు, మంచి గుర్తింపు వస్తుంది. దానికి వారి యొక్క జీవితం కూడా ఒక ఉదాహరణ చెప్పని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రీతికరమైన రోజు శనివారం ఆరాధన, బాలభోగం, నివేదన, తోమాల సేవ, తీర్థప్రసాద గోష్ఠి అనంతరం భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూల నుంచి ఏజెన్సీ మెట్ట ప్రాంతం భక్తులు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శ్రీ స్వామివారి అష్టోత్తర పూజలు, ప్రత్యేక దర్శనం చేసుకుని శ్రీ స్వామివారికి ముడుపులు, మొక్కుబడులు చెల్లించుకున్నారు. జంగారెడ్డిగూడెం వికాస తరంగిణి భక్త బృంద సభ్యులు శ్రీ శ్రీనివాస గానామృతం ఆలపించారు.
ఉపదేశరక్తినమాలదన్నై చందదన్నిన్నాళం చందిప్పా ఉపదేశరక్తినమాలదన్నై చందదన్నిన్నాళం చందిప్పా మనబాలమహామునివన్మయాం కరీంనగర్ జిల్లా అలుగునూరులో నిర్వహించే కార్యకర్తల సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని మాజీ ఎమ్మెల్యే రస్మయ్య పిలుపునిచ్చారు. మానకొండూరు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేపు పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తంలో భాగంగా రేపు మానకొండూరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల యొక్క సమావేశము 11 గంటలకు లక్ష్మీనరసింహ గార్డెన్ అలుగునూరులో సమావేశం ఉన్నది. దానికి ముఖ్య అతిథులుగా దిశ నిర్దేశించడానికి గౌరవ మాజీ మంత్రివర్యులు తెలంగాణ ఉద్యమ నేత హరీష్ అన్న గారు, అలాగే గౌరవ పార్లమెంటు మాజీ సభ్యులు వినోదన్న గారు కూడా హాజరు కానున్నారు. కాబట్టి కార్యకర్తలు, గౌరవనీయమైనటువంటి ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా తప్పక హాజరు కావాల్సిందిగా మీడియా ద్వారా కోరడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా రానున్న 5 సంవత్సరాల కాలంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భం మహిళా సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేస్తున్నారని పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. వీరఘట్టం మండలంలో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ పాల్గొని మాట్లాడారు. రోజు విద్యా దీవెన అందించాలి, పలానా రోజు వసతి దీవెన అందించాలి. ఇలాగ ప్రతి కార్యక్రమానికి షెడ్యూల్. 11,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన. పద్మ అవార్డులకు ఎంపికైన వారికి 25 లక్షలు ఇస్తాం. దీంతో పాటు పెన్షన్ కూడా. రేవంత్ రెడ్డి. కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. తెలుగు కళామ తల్లికి చిరంజీవి 3వ కన్ను. వెంకయ్యనాయుడు. ముగిసిన చంద్రబాబు పవన్ భేటీ. సీట్ల సర్దుబాటుపై ఫుల్ క్లారిటీ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.